మంగళగిరి అంజుమన్ కార్యాలయంలో నీ తోడు మానసిక వికాస కేంద్రం విజయవాడ డాన్ బాస్కో నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యాన డ్రగ్స్పై వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి ఇక్బాల్, కేంద్రం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ ప్రోగ్రాం ముఖ్యంగా ఏంటి అనుకుంటే యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారన్న ఉద్దేశంతో ఈ రోజున మా ఈ కమ్యూనిటీ పెద్దలకి మనం ఏదైతే అవేర్నెస్ ఇచ్చామో వారి కమ్యూనిటీ మెంబర్స్ కూడా అదేవిధంగా అవేర్నెస్ అనేది ఇస్తూ ఉంటారు. ప్లస్ అదేవిధంగా ఏ ఒక్క విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, మత్తు పదార్థాలకు అనేది దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజున అవగాహన సదస్సు అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటి అనుకుంటే యువత ఏ పదార్థాలకు అలవాటు పడుతూ ఉన్నారు, ఎందుకు అలవాటు పడుతూ ఉన్నారు, దానికి సంబంధించిన కారణాలు ఏకంగా ఉన్నాయి, ఇంట్లో విషయాలు కావచ్చు, లేదంటే బయట విషయాలు కావచ్చు, స్నేహితుల ప్రభావం కావచ్చు, లేదు ఫ్రెండ్స్ విషయం కావచ్చు, లేదనుకుంటే సినిమాలు, నాటికలకు సంబంధించిన ప్రభావం కావచ్చు, ఎటువంటి ఉద్దేశంతో యువత పడుతున్నారన్నది వాళ్ళకి తెలుసుకోవడం ఒకటి. ప్లస్ అదేవిధంగా ఆ తెలుసుకున్న వ్యక్తుల్ని ఎవరైతే బానిసలుగా మారుతున్నారో అటువంటి వ్యక్తులకి మా డాన్ బాస్కో నవజీవన్ బాలభవన్ విముక్తి సెంటర్, డీఅడిక్షన్ సెంటర్లు అనేది నూజివీడులో అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్లో ఎవరైతే బానిసలుగా ఉన్నారో వాళ్ళని అక్కడికి తీసుకొని వచ్చి ఆ విముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఒక 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, టోటల్గా అంటే ఫ్రీగా సర్వీస్ అనేది అందజేస్తూ ఉంటుంది. ఈ అవకాశాన్ని అనేది అందరూ ఉపయోగించుకోవాలనేది మేము కోరుతూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేసిన ముస్లిం పెద్దలకి ప్రతి ఒక్కళ్ళకి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ అండి. బాలభవన్ వాళ్ళు పెట్టినటువంటి అవేర్నెస్ కార్యక్రమం, ఇందులో ముఖ్యంగా వారు చెప్పింది ఏంటంటే చిన్నపిల్లలు 18 సంవత్సరాల లోపు పిల్లలు ఈ రోజున చెడు అలవాటుకు బానిసలై వారి జీవితం మరియు వాళ్ళ కుటుంబ జీవితాలని పాడు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఎటువంటి ఖర్చు లేకుండా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి వారిని సన్మార్గంలో ఉండేలాగున చేయటానికి వారు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పి వాళ్ళు తెలియజేశారు. కాబట్టి మన పిల్లలు కానీ మనకు తెలిసిన వాళ్ళ పిల్లలు కానీ ఇటువంటి చెడు అలవాట్లకు లోనై ఉంటే వారికి అప్పగించినచో వాళ్ళని సరైన మార్గంలో పెట్టి మరి మన పిల్లల్ని మనతో ఉండేటట్టుగా మన సంఘానికి, మన దేశానికి ప్రయోజనం చేకూరేలాగున మరి వాళ్ళని తీర్చిదిద్దుతారని చెప్పి వాళ్ళు తెలియ. తాడేపల్లి జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు శనివారం మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ డాన్ బాస్కో నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శేఖర్ బాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అదేవిధంగా ఈ మత్తు పదార్థాలకు ఎవరైనా సరే బానిసలైపోయారు, వాళ్ళు బాగా దీనికి ఎడిక్ట్ అయిపోయారు అనుకుంటే మా నవజీవన్ బాలభవన్లో బోస్కో డీఅడిక్షన్ సెంటర్ అనేది నూజివీడులో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మెడికేషను ప్లస్ అదేవిధంగా కౌన్సిలింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 25 నుంచి 30 రోజుల పాటు ఆ క్యాంపులో కనుక ఉండి ఆ మత్తు పదార్థాల నుంచి బయటికి రావడానికి డీఅడిక్షన్ సెంటర్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని మూలంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా భారతదేశం మనం రక్షించాలి అనుకుంటే మన భారతదేశ యువత అనేది మనం రక్షణగా ఉండాలి. ఆ యువత ఈ తప్పుదోవలోకి మన ఈ మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఉంటే మన భారతదేశం ఇంకా అభివృద్ధి పదంలోకి నడుతుందని మీ అందరి ముఖంగా తెలియజేసుకుంటున్నాము. తప్పనిసరిగా ఏ ఉద్యమం అయినా సరే పిల్లల ద్వారా చాలా త్వరితంగా వ్యాపిస్తుంది. ఆ కాన్సెప్ట్నే చిప్కో నిర్వాహకులు సుందర్లాల్ బహుగుణ గారు కూడా పిల్లల ద్వారా ఎంత ఉద్యమం అయినా చేయొచ్చని మొక్కలను కాపాడటం అనే ఉద్యమాన్ని తీసుకొని చేశారు. కాబట్టి ఈ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా చేసే ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు కావాలని, మత్తు పదార్థాలకు పొరపాటున కూడా మీరు మీ జీవితంలో తావివ్వకుండా, మీ స్నేహితులు కూడా ఎవరు కూడా ఈ మత్తు పదార్థాల బారిన పడకుండా సేవ్ చేయాలని మీ అందరికీ కోరుతూ